డెఫినెట్గా ఒక విషయాన్ని నేను మళ్ళీ ఒకసారి ఇప్పుడే జాయిన్ అయినటువంటి ప్రేక్షకులందరికీ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఉదయం తెల్లవారుజామున ఈరోజు పాకిస్తాన్ తనకు సంబంధించినటువంటి ఒక క్షిపణి దాడి చేసింది ఫతాహ్-1 అనేటువంటిది. ఫతాహ్-1కి సంబంధించినటువంటి రేంజ్ కూడా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. దాదాపు మ్యాక్సిమం 75 నుంచి 100 కిలోమీటర్స్ రేంజ్ వరకు దీని రేంజ్ ఉంటుంది. అదేవిధంగా దాదాపు మనం 500 కిలోలకు సంబంధించినటువంటి పేలోడ్ తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. సో చాలా పెద్ద ఒక విధంగా పెద్ద బాంబుగా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా దీని లెంత్ 6 మీటర్లు ఉంటుంది. ఫస్ట్ టైం దీన్ని 1997లో పాకిస్తాన్ దీన్ని అప్డేట్ చేసింది. ఆ తర్వాత 2002లో 1B అనే పేరుతో కూడా ఫస్ట్ 97లో 1A, ఆ తర్వాత 2002లో 1B అనేటువంటి దాన్ని రేంజ్ చేసింది. నేను దీని గురించి ఎందుకు చెప్తున్నాను అంటే మన దగ్గర కూడా చాలా క్షిపణులు ఉన్నాయి, కానీ మనం ఇప్పటి వరకు చాలా సంయమనంతో ఉన్నాము, రిటాలియేషన్ మాత్రమే ఇస్తున్నాం. పాకిస్తాన్ ఏదైతే ఈరోజు ఉధంపూర్, అదేవిధంగా సిర్సా, జమ్మూ ఈ ఏరియాస్ మీద కంటిన్యూస్గా మార్నింగ్ నుంచి అటాక్ చేస్తుంది. ఆ అటాక్ని మనం పూర్తిగా న్యూట్రలైజ్ చేస్తున్నాం. ఒక విధంగా మనం నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి గత 76 గంటల నుంచి జరుగుతున్నటువంటి ఈ మొత్తం దాడిని మనం చూసుకుంటే రెండు విషయాలు చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి. ఇందులో మనం పూర్తిగా ఎక్కడ కూడా పాకిస్తాన్కి సంబంధించిన డ్రోన్స్ కావచ్చు, మిసైల్స్ కావచ్చు, మన దగ్గరకు వచ్చి మనకు సంబంధించినటువంటి పౌరుల మీద కావచ్చు, లేకుంటే ఎయిర్ బేసెస్ మీద, డిఫెన్స్ ఇన్స్టిట్యూషన్ మీద పడకుండా మనం కాపాడగలిగాము. మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేటువంటి చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. యాదగిరి రెడ్డి గారు నాతో ఉన్నారు. సార్, ఒక విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. పాకిస్తాన్ ఫస్ట్ డ్రోన్స్ ద్వారా ఫస్ట్ వాళ్ళు అటాక్ చేశారు. ఒక విధంగా మనం చూసుకుంటే ఫస్ట్ డ్రోన్స్ ద్వారా అటాక్ చేశారు. ఆ డ్రోన్స్ తర్వాత రెండో విషయం, ఇప్పుడు మనం క్షిపణులు, చిప్ బేస్డ్ క్షిపణులు, బలిస్టిక్ క్షిపణులు కూడా వేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది, యుద్ధ విమానాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో మెల్లిగా పాకిస్తాన్ అనేటువంటిది దీన్ని ఒక నెక్స్ట్ లెవెల్ వారికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో మనం ఎటువంటి పరిస్థితికైనా సిద్ధంగా ఉండాలి అనేటువంటిది ఈ 2-3 డేస్ ఎక్స్పీరియన్స్తో మనకు అర్థమవుతున్నటువంటి సిచ్యువేషన్. సార్, మీ కామెంట్ సార్. రైట్, మనం చూడొచ్చు యాదగిరి రెడ్డి గారు మనతో జాయిన్ అవుతారు. మళ్ళీ మార్నింగ్కి సంబంధించిన మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు ఉదయం నుంచి ఉన్నటువంటి అప్డేట్స్ ఒకసారి మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు తెల్లవారుజామున పాకిస్తాన్ మరొకసారి భారత్ మీద మిసైల్స్తో దాడి చేసింది. ఉధంపూర్, సిర్సా, జమ్మూ ఈ ప్రాంతాలన్నిటిపైన వరుసగా క్షిపణులు, అదేవిధంగా డ్రోన్స్తో దాడి చేసేటువంటి ప్రయత్నం చేసింది. దీన్ని పూర్తిగా భారత బలగాలు, భారత ఎయిర్ ఫోర్స్ దీన్ని పూర్తిగా ఒక విధంగా న్యూట్రలైజ్ చేసింది. ఈ మొత్తం మిసైల్స్ని గాల్లోని పేల్చేసినటువంటి సిచ్యువేషన్ 100% అక్యురసీతో, 100% ప్రిసిషన్తో ఈ మొత్తం ఏదైతే అటాక్ ఉందో దీన్ని పూర్తిగా ఫైల్ చేయడం జరిగింది, దీన్ని పూర్తిగా ఆపేయడం జరిగింది, పూర్తిగా నిరోధించడం జరిగినటువంటి సిచ్యువేషన్. ఎట్ ద సేమ్ టైం పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఈ దాడులకు నిరసనగా ఇండియా కూడా పాకిస్తాన్కి సంబంధించి నూర్కోట్ ఎయిర్ బేస్తో సహా 3 ఎయిర్ బేస్ల మీద దాడులు చేయడం జరిగింది. దీన్ని పాకిస్తాన్కి సంబంధించినటువంటి మీడియా, పాకిస్తాన్ సంబంధించిన రక్షణ శాఖ దీన్ని కన్ఫర్మ్ చేస్తూ 3 చోట్ల పాకిస్తాన్ చిప్ బేస్డ్ క్షిపణి దాడులు చేస్తుందనేటువంటి ఒక ఆరోపణ వాళ్ళు చేస్తున్నటువంటి సిచ్యువేషన్, ఒక ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. బట్ సిచ్యువేషన్ ఎవాల్వ్ అవుతుంది, డెవలపింగ్ సిచ్యువేషన్. ఇప్పుడే మనం పూర్తి విషయాల్ని చెప్పలేము. ఈరోజు దాదాపు 10 గంటల సమయంలో ఒక బ్రీఫింగ్ ఉండొచ్చని చెప్తున్నారు. ఉదయం 5:45 ఢిల్లీలోని సౌత్ బ్లాక్లో రక్షణ శాఖకు సంబంధించినటువంటి కార్యాలయంలో, విదేశాంగకు సంబంధించినటువంటి కార్యాలయంలో ఇమీడియట్గా ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది అనేటువంటిది మీడియాకు ఈరోజు ఉదయం తెల్లవారుజామున దాదాపు 4:30 గంటలకు ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ తర్వాత డెఫినెట్గా ఒక పెద్దది ఏదో జరుగుతుంది అనేటువంటిది చర్చ స్టార్ట్ అయింది. బట్ మీడియా బ్రీఫింగ్ కొంతవరకు పోస్ట్ పోన్ అయింది. మిగిలిన అన్ని డీటెయిల్స్ని కలుపుకొని ఉదయం 10 గంటల వరకు ఈ బ్రీఫింగ్ ఉండేటువంటి అవకాశం ఉంది. బట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసుకుంటే డెఫినెట్గా సిచ్యువేషన్ ఎవాల్వ్ అవుతుంది, సిచ్యువేషన్ ఇంకా పెరుగుతుంది. సో ఏవైతే గత 2-3 రోజుల నుంచి మనం చర్చిస్తున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, పాకిస్తాన్ దీన్ని ఆపేటువంటి స్థితిలో లేదు, ఏ విధంగానైనా దీన్ని ఇంకా ఎస్కలేట్ చేసేటువంటి అవకాశం ఉంది అనేది కూడా చాలా స్పష్టంగా మనకు అర్థమవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చూసుకుంటే పాకిస్తాన్ డైరెక్ట్గా తన డ్రోన్లు ఏవైతే ఉన్నాయో అవి పనికిరావని తేల్చుకుంది. తన యుద్ధ విమానాలతో దాడి చేస్తే ఆ యుద్ధ విమానాలను ఇండియా కూల్చేస్తుందని నిర్ణయించింది. ఇక క్షిపణుల వైపు వచ్చింది. సో క్షిపణులతో సిటీస్ని ఒక విధంగా టార్గెట్ చేయాలని చూస్తుంది. చాలా ఎక్కువ మొత్తంలో ఈ పేలోడ్ను తీసుకెళ్లేటువంటి క్షిపణులు ఇవి. సో పెద్ద ఎత్తున ఏదైతే దాడి చేసినప్పుడు పెద్ద ఎత్తున ప్రమాదం చేసేటువంటి క్షిపణులు ఇవి. వాటితో ఇప్పుడు దాడికి దిగుతున్నటువంటి పరిస్థితి. సో ఒక విధంగా మనం చూసుకుంటే ఇది డైరెక్ట్గా ఒక వార్గా, అంటే ఒక భారీ స్థాయి వార్గానే మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. అరుణ, స్మైల్, ఇప్పుడు మనము ఎందుకు దాడి చేశాము అంటే ఒక రీజన్ ఉంది. సివిలియన్స్పై పహల్గామ్లో దాడి చేసింది, మనం కౌంటర్ అటాక్ చేశాం. సో ఇప్పుడు పాకిస్తాను దానికి ప్రతిస్పందించకుండా, సమాధానం చెప్పకుండా ప్రతిసారి కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. అంటే ఎందుకు మనతో కయానికి కాలు దూవుతుంది అంటే కశ్మీర్ కోసం కాలు దూవుతుంది అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పుడు హైపర్సోనిక్ మిసైల్ దాడికి తెగబడేంత ప్రయత్నం చేస్తోంది పాకిస్తాను. అంటే అసలు ఎందుకు తను యుద్ధానికి భారత్తో కయానికి కాలు దూవుతుంది అంటే ఏం చెప్తారు?
డెఫినెట్గా పాకిస్తాన్కి సంబంధించి పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది. ఏదైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళ ద్వారా ఇండియాలోకి ఒక ప్రాక్సీ వార్ అంటే భారతదేశంలోకి ఉగ్రవాదులను చొరబాటు చేసి వాళ్ళని ఇక్కడికి పంపించి వాళ్ళ ద్వారా ఒక ప్రాక్సీ వార్ చేయాలనేటువంటిది పాకిస్తాన్ యొక్క టార్గెట్. కానీ దీన్ని చాలా కాలం నుంచి మనం సహిస్తూ వస్తున్నాం. పహల్గాం ఘటన తర్వాత మనం మే 7న ఒక ఆపరేషన్ సింధూర్ని లాంచ్ చేశాం. దీంట్లో పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉగ్ర మూకలను వాళ్ళ మాస్టర్ మైండ్స్ని ఒక విధంగా ఎలిమినేట్ చేశాము. ఒక విధంగా వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళని న్యూట్రలైజ్ చేయడం జరిగింది. పూర్తిగా వాళ్ళను ఎక్కడిదక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి శిబిరాలను, స్థావరాలను, ట్రైనింగ్ సెంటర్లను పేల్చేయడం జరిగింది. సో ఇది పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోతుంది. పాకిస్తాన్ అనేటువంటిది ఒక ఉగ్రవాదులు, ఆర్మీ కలిసి పనిచేసేటువంటి ఒక హైబ్రిడ్ టెర్రరిస్ట్ కంట్రీ అది. సో వాళ్ళు ఉగ్రవాదులు ఏ విధంగా చెప్తారో పాకిస్తాన్ ఆర్మీ ఎలా చేస్తుంది, పాకిస్తాన్ ఆర్మీ ఏం చెప్తుందో పాకిస్తాన్ గవర్నమెంట్ అది అమలు చేస్తుంది. సో ఓవరాల్గా అక్కడ సివిలియన్ గవర్నమెంట్కి కేవలం ఎటువంటి ఒక విధంగా ప్రత్యేక గుర్తింపు కావచ్చు, లేకుంటే ఒక ప్రత్యేకమైనటువంటి అధికారం లేదు అనేటువంటిది చాలాసార్లు ప్రూవ్ అయినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు మనం ఉగ్రవాద స్థావరాలను దాడి చేయడం అనేటువంటిది పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోతుంది. దానికోసమే ఈ కవ్వింపు చర్యలు. ఒక విధంగా ఉగ్రవాదుల కోసం అండగా పాకిస్తాన్ కాల్పులు జరుపుతుంది అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దేశంలో మనం ఎక్కడ చూసినా, దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఏ దేశం కూడా ఉగ్రవాదుల కోసం ఇంకో దేశంతో యుద్ధానికి వెళ్ళినటువంటి సిచ్యువేషన్. కానీ పాకిస్తాన్ ఏ విధంగా ఉగ్రవాదులను పెంచి పోషిస్తుంది, ఉగ్రవాదులకు అండగా నిలబడుతుంది అనేటువంటి దానికి చాలా గుడ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాకిస్తాన్ చేస్తున్నటువంటిది. ఇన్ని రోజుల పాటు పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఈ చర్యలను మనం సహిస్తూ వచ్చాము, చూస్తూ వచ్చాము. కానీ ఇప్పుడు ప్రపంచం మొత్తం చూస్తుంది. ఒక విధంగా ప్రపంచం ముక్కున వేలేసుకొని ఒక ఉగ్రవాది కోసము, ఉగ్రవాదుల సంస్థల కోసము ఒక దేశం యుద్ధానికి వెళ్తుందా అనేటువంటిది ప్రపంచ దేశాలు కూడా జీర్ణించుకోలేని ఒక పరిస్థితి ఇప్పుడు మనకు కనిపిస్తుంది. ఈరోజు ఉదయం నుంచి కూడా మనం చూసుకుంటే పాకిస్తాన్ కంటిన్యూయస్గా ఎల్ఓసి వెంపట, లైన్ ఆఫ్ కంట్రోల్ వెంపట, బార్డర్ వెంపట, ఇంటర్నేషనల్ బార్డర్ వెంపట పూర్తిగా ఒక విధంగా కాల్పులు జరిపేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది. అక్కడ ఎయిర్ అటాక్ కూడా జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. 3 పాకిస్తాన్ మిలిటరీ బేసెస్ని కూడా మనం టార్గెట్ చేయడం జరిగింది. పాకిస్తాన్ క్షిపణులతో అటాక్ చేస్తుంది. సో డెఫినెట్గా ఈరోజు ఉదయం 4 గంటల తర్వాత 2-3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఏవైతే ఎంగేజ్మెంట్ ఉన్నాయో, ఆర్మీ ఎంగేజ్మెంట్, 2 దేశాల మధ్య ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఉందో అది ఒక వేరే లెవెల్కి ఏంది డెఫినెట్గా ఎక్కువ స్థాయిలో జరుగుతుంది అనేటువంటిది అర్థమవుతుంది. అరుణ, స్మైల్, ఇప్పుడు చూసుకున్నట్టయితే సాంబా సెక్టర్ కానీ, పఠాన్కోట్ కానీ ఈ సరిహద్దు ప్రాంతాల్లో గతంలో ఉగ్రవాదులు చొరబడినప్పుడు బీఎస్ఎఫ్ బలగాలు కాల్చి చంపడం అవన్నీ మనం చూసాం. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందనుకోవచ్చు? డెఫినెట్గా లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబట మనం చూసుకుంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ముజఫరాబాద్ నుంచి ఒక విధంగా మనం పూర్తిగా ఏదైతే ముర్ది ఉందో ఇవన్నీ ప్రాంతాల్లో బహవాల్పూర్ వరకు చూసుకుంటే, బహవాల్పూర్ అనేటువంటిది జైష్ మహమ్మద్కి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్గా ఉంది. మనం దాన్ని టార్గెట్ చేయడం జరిగింది. ఈ ప్రాంతాలన్నీ కూడా ఒక విధంగా పాకిస్తాన్ ఎవాక్యుయేట్ చేసింది, ఖాళీ చేసేసింది. అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులను కూడా మన దాడుల తర్వాత పూర్తిగా దాదాపు 100 మందికి పైగా చనిపోయారు అనేటువంటి అంచనా ఉంది. చాలామంది ఉగ్రవాదులకు సంబంధించినటువంటి అంత్యక్రియల్లో పూర్తిగా పాకిస్తాన్ అందులో పార్టిసిపేట్ చేసినటువంటి సిచ్యువేషన్. సో ఓవరాల్గా మనం చూసుకుంటే పాకిస్తాన్ ఆర్మీ అందులో పార్టిసిపేట్ చేసినటువంటి సిచ్యువేషన్. సో ఒక విధంగా బార్డర్ని ఖాళీ చేసింది. అట్ ద సేమ్ టైం మన బార్డరింగ్ ఏరియాస్ని, తర్వాత పాకిస్తాన్ షెల్లింగ్ రేంజ్లో ఉన్నటువంటివి, తర్వాత ఏవైతే క్షిపణులు దాదాపు 100 కిలోమీటర్ రేంజ్లో ఉన్నటువంటి క్షిపణులతో ఏవైతే సిటీస్ ఉన్నాయో వాటిని టార్గెటెడ్గా ఈ మొత్తం దాడులు జరుగుతుందని